కామారెడ్డిలో వరద బీభత్సం అందరికీ తెలిసింది. ఇప్పటికీ దాదాపు వారం రోజులు పైబడి అవుతుంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి పర్యటించారు. మొన్న రోజు ఏరియల్ సర్వే చేసినాడు, ఏరియల్ వ్యూ సర్వే మాత్రం చేశారు. ఈ రోజు వెళ్ళి ప్రత్యక్షంగా చూడడం జరిగింది. అయితే అక్కడ ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే కౌండిన్యా ఎంక్లేవ్ అని చెప్పేసి ఉంది. ఆల్మోస్ట్ 6 నుంచి 7 ఫీట్ల వరద వచ్చింది అక్కడ. రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పొద్దున 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఎలాంటి సహాయ సహకారాలు అందకపోవడంతో అర్ధరాత్రి 12 గంటలకి SRDP వాళ్ళు వచ్చి వాళ్ళని రెస్క్యూ చేసినటువంటి అంశం. అంటే పొద్దంతా వాళ్ళు వెయిట్ చేసినట్టే కదా. దీని మీద ఒక యువకుడు ప్రశ్నిస్తే మాత్రం దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. ఏది SRDF చీఫ్ నాగిరెడ్డి గారు ఎలా మాట్లాడారు కూడా అందరికీ తెలుసు. ఇంకా కామారెడ్డి ఎమ్మెల్యే అయితే ప్రజలదే తప్పు అన్నట్టు మాట్లాడారు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చనిపోయినటువంటి వాళ్ళకి మాత్రం 5 లక్షలు మాత్రమే పరిహారం ప్రకటించారు. అది చాలా తక్కువ. 5 లక్షల రూపాయలు అంటే ఒక ప్రాణం ఖరీదు 5 లక్షలు. అది అంటే ఈ ప్రభుత్వానికి ప్రజల మానధన ప్రాణాల పట్ల అంత జాగృత ఉంది, అంత శ్రద్ధ వహిస్తున్నారు వీళ్ళు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఏ రకమైనటువంటి జవాబుదారి లేనితనం అది. వీళ్ళకి జవాబుదారీతనం అంటూ ఏది లేదు. అంటే ప్రజలకి మేము రుణపడి ఉన్నాం, మాకు ఓట్లు వేశారు, మమ్మల్ని ఎన్నుకున్నారు, మేము పాలన మాది, మాకు ఇచ్చినారు అధికారం, కాబట్టి మేము ప్రజలకు జవాబుదారీగా ఉండాలా, ప్రజల సహాయ సహకారాలు చేయాలా అనే ఆలోచన వీళ్ళకి ఏమాత్రం లేదు. ఇప్పుడు కామారెడ్డి ఎమ్మెల్యే తీరు తెనెలు మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు అతను మాట్లాడిన మాటల విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. ప్రజలే అజాగ్రత్తగా ఉన్నారు, ప్రజలే పట్టించుకోరు, ప్రజలే రెస్పాన్సిబుల్ అని మాట్లాడిన మాట ఒక ప్రజాప్రతినిధికి అది సరిపడదు. ఈవెన్ అధికారులు సైతం IPS నాగిరెడ్డి కూడా ఆ విధంగా షటప్ ఫోన్ పెట్టేవయ్యా అని అంటే అసలు ఏంటంటే ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటారు. అదే కదా వాళ్ళ అంటే ఆ అహంభావం అనేది మనకు కనపడుతుంది.